హాయ్ ఫ్రెండ్స్, బావి కాడికి అయితే వచ్చిన నేను. ఒక దొయ్యి ఉంది, ఈ దొయ్యి ఉంది అక్కడ. మా ఆయన మా కొడుకు మసాలా చల్లుతారు, మా సార్ గిట్లా. ఈ దొయ్యి ఉంచాలి, వాళ్ళు మసాలా చల్లేసరికి ఈ దొయ్యి ఉంచాలి. ఇలా మసాలా చల్లుతారు. ఇక ఇది ఒకటే దొయ్యి ఉంది తుమ్మగున్న కాడికి. దొయ్య కలుసుడు అయితే అయిపోయింది. ఇక మసాలా చల్లుకు వస్తుండు. అంతా కమ్మరోగం ఉంది, ఎట్లా కోలుకుంటుందో ఏమో. పెట్టిన కర్ర పెట్టినట్టుగానే ఉంది. మందు అయితే కొట్టాలి, మందు తీసుకొచ్చి. ఇంటికైతే వెళ్తున్నాం. ఇక గజ్వెల్లి పోయి గజ్వెల్ల మొక్కజొన్నకి గడ్డి మందు, మొక్కజొన్న చెట్టు కూడా తీసుకొస్తామని పోదామనుకుంటున్నాము. గజ్వెల్లికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక మసాలా జల్లుడు అయిపోయింది, కలుపు కూడా అయిపోయింది, ముదురు. ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంటికి పోయిన తర్వాత గజ్వెల్లికి అయితే పోతాం. చింత చెట్టు మస్తు పెద్దగా ఉండే, కాలిపోయింది. వెనుకకి వెళ్ళి మంట పెట్టేసరికి కాలిపోయింది. మస్తు అంటే మస్తు పెద్దగా ఉండే చింత చెట్టు. ఇది ఎప్పటి నుంచో ఉన్న చింత చెట్టు అట. ఇక్కడ మాకు మైసమ్మ కూడా ఉంది, కానీ మాకు మైసమ్మ పవర్ఫుల్, మొక్కితే ఇట్లా వరం ఇచ్చేటట్టు ఉంది. కానీ ఆమెను కేర్ చేయకుండా గెట్టు మీద పెట్టినాము. అక్కడ పైపు కనిపిస్తున్నా, పైప్ కాడ ఉంది, అక్కడ సల్కోళ్ళు ఉన్న దగ్గర. కానీ ఎవ్వరు కేర్ చేయరు. మొక్కితే మాత్రం మస్తు వరం ఇచ్చేటట్టు ఉంటుంది. చెట్టు కిందకి వచ్చిన ఎంత చల్లగా ఉందో చూడండి.